తీసుకొని తీయాలి. అంతేగాని ఆయన ఎలా అయినా తీసుకోమను. ఐబొమ్మ రవిని విమర్శించడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ చట్టవిరుద్ధంగానే ఇప్పుడు ఇప్పుడు ఒక అపరిచితుల్లా తయారైంది ఐబొమ్మ రవి పని. ఒక అపరిచితుల్లో అతను చట్టపరంగా కరెక్ట్ కాకపోయినా సరే అపరిచితుడికి ఎంతో ఫ్యాన్స్ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఐబొమ్మ రవి అనేటువంటి అతను చట్టపరంగా కాకపోవచ్చు, కానీ కూడా అతను కూడా నిజం చెప్పాలంటే ఐబొమ్మ రవిని బయట తీసుకొచ్చి సన్మానం చేయాలి. అతనికి ప్రభుత్వము అతన్ని ఉపయోగించుకోవాలి మంచిగా. అతనికి ఉన్నటువంటి తెలివితేటలు భారతదేశంలో ఉండే టాలెంటెడ్ యువతకు అతను రిప్రజెంట్ చేస్తున్నాడు. అతను అన్ని సినిమాలు ఎక్కడో వేరే దీవుల్లో కూర్చొని కాపీ చేసి మన భారతదేశం చేస్తున్నాడంటే అతను ఎంత టాలెంట్. ఎన్నో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా ఆపారని చెప్తున్నాడు. మరి అటువంటి వాళ్ళని జైల్లో పెట్టడం తెలివి తక్కువ పని అనిపించుకుంటుంది. అటువంటి వాళ్ళని వెంటనే తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి ప్రభుత్వంలో ఒక మంచి పోస్ట్ ఇచ్చి సైబర్ క్రైములు జరగకుండా వాటి గురించి అతను ఆపాలి.